నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగానే చెప్పుకున్నట్లుగా వైసీపీ వాళ్ళు ఈసారి హాజరవ్వాలి అందరూ అన్నారు. హాజరయ్యారు, బాగానే ఉంది. కానీ గవర్నర్ ప్రసంగం జరగడానికి ముందు నుంచి తర్వాత అంతా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని. సరే, అది ముందు అడిగారు, ఇవ్వరని చెప్పారు, మళ్ళీ అదే గోల చేశారు. ఓకే, తర్వాత ఉంటారు, ఇంకేంటో మాట్లాడతారు అనుకుంటే ప్రసంగం టైంలోనే వీళ్ళు మొత్తానికి దాన్ని నిరసన తెలియజేస్తూ బయటకు వచ్చేసారు. మొత్తం అంతా గట్టిగా అంటే పట్టుమని 10-15 నిమిషాలు అంతే ఉన్నది. ఇప్పుడు ఏం సాధించినట్లు వెళ్ళారు, ఏమీ మాట్లాడలేదు, ఈరోజైతే వచ్చేసారు. వాళ్ళు రేపటి నుంచి వెళ్తే ఏమన్నా చేస్తారా? అటునేమో కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీకు ప్రజలే ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, మేము ఎలా ఇస్తాము, మీకు ఇచ్చిన దాంతోనే ఉండాలన్నట్లు ఆయన చెప్పారు. వీళ్ళు ఏం చేస్తారంటే మరి ఇప్పుడు ఇవ్వరు అని అన్నారు. రేపటి నుంచి వెళ్ళడం మానేస్తారా మళ్ళీ ఇలాగే? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే వాళ్ళు ఊరికే టైంపాస్కు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది మనకు. సీరియస్నెస్ ఏం లేదంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తర్వాత సరే మామూలుగానే గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతారు. అది మామూలు ఎప్పుడు అన్ని అసెంబ్లీల్లో జరిగేది, అది అదే కొత్తదేం కాదు. ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వము ఆ ప్రసంగాన్ని రాసి ఆయనకి ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి గొప్పలు ఇవన్నీ కూడా ఎగ్జాగరేషన్ అంటే అతిశయోక్తులతో కూడి గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. ఆయన పని ఏమిటంటే చదవడమే. దాంట్లో ఉన్న లోటుపాట్లకు గవర్నర్ గారికి సంబంధం లేదు కదా. సరే, గవర్నర్ ప్రసంగం చదివేటప్పుడు లేదు ఇదంతా తప్పు, బూటకము, అబద్ధాలు ఇవన్నీ అని ప్రతిపక్షాలు సహజంగా గోల చేస్తాయి. అది మామూలు. అక్కడ వరకు ఓకే. ఇక్కడ సమస్య ఎక్కడుందంటే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము అంటున్నారే, అక్కడ ఉంది సమస్య. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. టెక్నికల్గా మీరు ప్రతిపక్షమే. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 గవర్నమెంట్లో ఉన్నప్పుడు మిగిలిన మీ 11 మంది ప్రతిపక్షం కిందే లెక్క. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ప్రోటోకాల్ కావాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. అయ్యా రూల్స్ ప్రకారం ఏదో 10% ఉండాలి, అదొకటి. లేదా ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే. ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఇవ్వాలనుకుంటేనే ఇస్తారు తప్ప మీరు డిమాండ్ చేసి కొట్లాడి గోల చేస్తే ఇవ్వరు. మీ జనం 11 సీట్లలో పరిమితం చేశారు కాబట్టి మీ అంటే 10% కూడా లేదు కాబట్టి 170 సీట్లలో మీకు కనీసం 18 సీట్లు వచ్చి ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చుండేవాళ్ళం అనేది వీళ్ళ వాదన. సరే, వీళ్ళు ఏమిటంటే ఇవ్వకూడదని డిసైడ్ అయినారు. ఇవ్వాలి అని డిసైడ్ అయితే సాంప్రదాయాన్ని అనుసరించి ఇచ్చి ఉండాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వరు అంటే మీరు అసెంబ్లీకి పోవడం మానేస్తారా? మీకు అసెంబ్లీకి పంపించింది జనం ఓటేసి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడమని కదా. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? అసెంబ్లీని మీరు వేదికగా చేసుకోకుండా 8 నెలలు అయింది. మీరు ఇప్పుడు పోయినారు అసెంబ్లీకి. మేమేమో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము మాట్లాడము అంటున్నారు. మీరు ఇవ్వకపోవచ్చు. ఏమిటి మీ సమస్య ఏంటి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఆలోచించాల్సింది ఏమిటంటే డిమాండ్ చేసి కొట్లాడి ఏమి చేసినా ప్రతిపక్ష హోదా వాళ్లకు రాదు కాబట్టి మేము ఇలా టైంపాస్ చేస్తాము. ఎప్పుడు టెక్నికల్గా ఏదో 6 నెలలు అలా అటెండ్ కాకపోతే రద్దు అవుతుంది అంటున్నారు కాబట్టి పోతున్నారా? నిజానికి రద్దు అవుతుందంటే కూడా జగన్మోహన్ రెడ్డి భయపడే టైప్ కాదు. పులివెందుల ఆయన కాక ఎవరు గెలుస్తారా? ఎప్పుడు ఎన్నికలు జరిగినా పులివెందుల్లో జగనే గెలుస్తాడు. అది రూల్. అది అంటే రూల్ అంటే వాళ్ళకి ఆ పట్టు ఉంది. చూపంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినట్టు. కాబట్టి జగన్ గారు ఆలోచించాల్సింది ఏమిటంటే సభలో ఉండి నిలదీసి మీకు ఎంత సమయం ఇస్తారు కాబట్టి జనం చూస్తూ ఉంటారు కదా. మీకు ఇవ్వలేదు, మీకు మైకే ఇవ్వలేదు, మీరు మైక్ లాగేసుకున్నారు. అదంతా కూడా మీకు జనంలో సింపతి ఏర్పడుతుంది, జనంలో మీరంటే గౌరవం ఏర్పడుతుంది కదా. మీరు ఇప్పుడు ఎందుకు గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రతిపక్ష హోదా అని? పవన్ కళ్యాణ్ ఏమో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తాడు, మీకు లేదు, రూల్స్ లేవు, ఏమి లేవు, మీరు కొంచెం మర్యాదగా వచ్చి ఉందాగా బిహేవ్ చేస్తే కరెక్ట్గానే మీకు ప్రతిపక్ష హోదా మేము ఇవ్వము, 5 ఏళ్ళలో క్వశ్చనే లేదు అంటున్నాడు ఆయన. ఇదే కదా అంటున్నాడు. కాబట్టి ఇదంతా ఒక డ్రామా అంతే. ఈ డ్రామాలో భాగంగా అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏమిటంటే అదేదో సాక్షితో పాటు 3 ఛానళ్ళను బహిష్కరించాము అని వార్తలు వస్తున్నాయి. అంటే మీడియాని బహిష్కరించేది అనేది ఇంత మునుపు లేదు కదా. మీరు ఏదైనా మీకు అనుకూల మీడియాకు సంబంధించి ఏవైనా ఆంక్షలు కానీ ఏవైనా వివాదాలు కానీ వచ్చినప్పుడు మీరు అప్పుడు మాట్లాడినారు కదా ప్రజాస్వామ్యం గురించి. ప్రజాస్వామ్యంలో మీడియాకి హద్దులు ఆంక్షలు పెడుతున్నారు, ఇది తప్పు అని మాట్లాడినారు కదా. మీరు మాత్రం ఇప్పుడు సాక్షిని ఇంకోదాన్ని ఎలా బహిష్కరిస్తారు? అంటే మీ వరకు వస్తేనేమో ప్రజాస్వామ్యమో, అవతల వాళ్ళు చేస్తేనేమో దౌర్జన్యమా? ఇప్పుడు మీరు చేసింది ఏంది? కాబట్టి ఇది తెగదు. ఇది ఈ 5 ఏళ్ళు ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఓకే.
అసలు అందరూ అనుకున్నారు అంటే ఈసారి వెళ్తున్నారు అంటే ఎన్ని రోజుల నుంచి లేంది సరే ఓకే ఏదో మాట్లాడతారేమో కొన్ని ఏదో రకంగా వాళ్ళు గలాన్ని వినిపిస్తారేమో ఉన్న వాళ్ళు అందరూ వెళ్తున్నారు కదా అనుకుంటే గవర్నర్ ప్రసంగం టైంలోనే వచ్చేసారు వినిపించాలి. ఏం వాళ్ళ ఉపయోగం లేదు. గలాన్ని వినిపించడానికి ఏదో జనం ముట్లేసింది. మీరు వెళ్ళాలి, వెళ్ళి ఒక్క మాట్లాడాలి. రోజన్నా మీకు చూడొచ్చు మైక్ కదా. మైక్ ఇవ్వలేదు అనుకోండి, బయటకు వచ్చి మీడియా పాయింట్లో మాట్లాడండి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. అది ఈరోజు ఒక్కరోజన్న పూర్తి సమయం ఉండి చూస్తే ఉండండి. నాకు తెలుసది. మీరు ఉండకుండా పోతే ఎట్లా? మాకేదో అవమానం జరుగుతుంది, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే ఇవ్వలేదు, ఇవ్వరని తేల్చి చెప్తున్నారు. మళ్ళీ ఇంకేం గోల ఏముంది? మీరు డిమాండ్ చేసి ధర్నాలు చేసి ఇస్తారా ఏంది ప్రతిపక్ష రేపు హోదా? కూడా వచ్చి ధర్నా చేస్తారా లేకపోతే ఇంకా అసలు రేపటి నుంచి వెళ్ళడం మానేస్తారా? వచ్చి ధర్నాలు చేయడం వల్ల ఏంటి ప్రయోజనము? ఊరికి అసెంబ్లీలో గలబా చేయడము, వాళ్ళు మార్షల్స్ పెట్టి గెంటిస్తారు. అంతే బిల్ గెంటిచ్చిన తర్వాత మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వాళ్ళు దౌర్జన్యం చేశారు అంటారు. మామూలే కదా, అసెంబ్లీలో గొడవలు గోల చేస్తే మార్షల్స్ పెట్టి గెంటిస్తారు కదా. ఎప్పుడు జరిగేదే కదా. మీరు గెంటించలేదా గతంలో? వీళ్ళంతే పంతంతో ఉంటే వాళ్ళు అంతే పంతంతో అంతే ఉంటారు. కదా. వీళ్ళు ఇవ్వాలంటే ఇక్కడ వాళ్ళు ఇవ్వరు. ప్రజాస్వామ్యము, సాంప్రదాయాలు వీటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు వ్యక్తిగతంగా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే అన్ని చోట్ల ఉందనుకోండి, ఇది ఒక ఆంధ్రప్రదేశ్నే మనం ఎందుకు అనాలి. వీళ్ళు ప్రజాస్వామ్యము అనే రూల్స్ని అన్నీ మర్చిపోయి మీరెంత అనే వ్యక్తిగత స్థాయికి వచ్చేసారు. కాబట్టి ఈ తెగత ఇది. వాళ్ళు ఇవ్వరు, మీకు ఎందుకు ఇవ్వాలి, 11 సీట్లు వచ్చింది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వము అంటారు. మాకు ఇచ్చి తీరాలని వీళ్ళు అంటారు. మధ్యలో ఏమిటి, అసెంబ్లీకి రాకుండా గైరు హాజరవుతారు. గైరు హాజరైతే మీకే కదా నష్టం. వాళ్ళు చేస్తున్న పనుల మీద నిలదీయాలి కదా మీరు. ఈ సూపర్ 6 ఉంది, అన్నీ అనేక ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి కదా. వాటి గురించి మాట్లాడడానికి మీకు అసెంబ్లీ వేదిక ఉంది కదా. లేదు, మాకు మైక్ ఇవ్వరు అనుకోండి, ఇవ్వకపోతే పోయింది. మీరు 2 వాక్యాలే మాట్లాడండి. 2 వాక్యాల్లోనే తెలుగుదేశాన్ని వాళ్ళు చేస్తున్న విధానాలు ఎండగట్టండి. బయటకు వచ్చి మాట్లాడండి. బయట మీకు మైక్ బిక్కోరు కదా ఎవరు. బయట ఓపెన్గా మీరు ఏమైనా మాట్లాడచ్చు కదా. అయ్యా మాకు ఇలా మైకులు ఇవ్వరు, ఆ మార్షల్స్తో గెంటిస్తున్నారు కాబట్టి ఇది ఏం ప్రజాస్వామ్యము, ఎందుకని మేము ప్రజలే పోయి ప్రజలతోనే మాట్లాడతాం అనండి. ఎంత హుందాగా ఉంటుంది. మేము రాము అంటే ఇది రాకపోతే ఎవరికి నష్టం? ఏం అసెంబ్లీ ఆగుతుందా? ఏం ఆగదు కదా. గవర్నర్ ప్రసంగం ఏమైనా ఆగిందా? ఆగలేదు కదా. మరి అదే ఎంతో కాలం అయిపోయింది ఏంటి నిండు సభని చూసి, అంటే అటు ఇటు ఇద్దరు కొంచెం గట్టిగా పోటాపోటీగా మాట్లాడుకునే ఇదంతా. ఎప్పుడైతే కొత్త ఆంధ్రప్రదేశ్ మనం చూస్తున్నామో అప్పటి నుంచి అయితే ఈ సంఖ్యల్లో బాగా తేడాలు వచ్చేసేసరికి ఒక గలమే వినిపిస్తుంది. సంఖ్యలో ఎందుకు తేడా వస్తూ ఉంది అనే దాన్ని గనక జాగ్రత్తగా 2 పార్టీలు గమనిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు చిత్తుగా ఓడిస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళని అంటే, జనం మీతో విసిగిపోతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్న పనులకు జనం విసిగిపోతున్నారు. మీ దౌర్జన్యాలు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు, నేను ఏం చేశాను 2014-19 ఏం చేశారు? మీరు అమరావతి పేరుతో టైంపాస్ చేశారు. అదిగో అద్భుతం చేస్తా, సింగపూర్ కడతా, నేను అది కడతా ఇది కడతా అని వేస్ట్ చేశారు టైం అంతా. జనం మీరు చెప్పిన పథకాలు కానీ మీరు ఏవి అమలు చేయలేకపోవడం వల్ల మీరంటే కోపం వచ్చింది. జగన్కు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు. ఈయనకు అవకాశం ఇచ్చారు. వీళ్ళు ఏదో నోటికి వచ్చినట్లు అసెంబ్లీలో మాట్లాడము, పిచ్చి తిట్లన్నీ తిట్టుకోవడము, ఓవర్ కాన్ఫిడెన్స్తో వై నాట్ 175 అనడం, ఇవన్నీ జనం చూశారు. చూసి ఏమన్నారు, మీరు పథకాలు ఇస్తే మేము ఓట్లేం బాబు, మాకేదో ఒక లెక్క ఉంటుందని చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. రేపు తెలుగుదేశమైన అర్థం చేసుకోవాల్సింది ఇదే. మమ్మల్ని అప్పుడు 23 సీట్లకు పరిమితం ఎందుకు చేశారు? తర్వాత జగన్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ 11 సీట్లకు ఎందుకు విసిరి కొట్టారు? మమ్మల్ని ఈసారి నెత్తిన పెట్టుకున్నారు కదా, 175 సీట్లలో మాకు కూటమికే విపరీతంగా ఇచ్చేశారు కదా. ఇన్ని సీట్లు 154 సీట్లకు పైగా ఇచ్చారు కదా, 160 సీట్లకు పైగా. మరి 164 సీట్లు 11 సీట్లు వదిలేస్తే 164 సీట్లు అంటే ఎంత? 90% పైగా మీకు జనము సీట్లు ఇచ్చారు. మరి 90% పైగా ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ వచ్చే టర్మ్కి మీరు కుప్పకూలిపోవడానికి డిసైడ్ అయ్యి ఉంటే చేయండి. ఇది మీ ఇష్టం. అది మీరు ఎంత ప్రజాస్వామికంగా ఉంటారనే దాన్ని బట్టి 29లో వచ్చే రిజల్ట్ ఉంటుంది. కానీ వీళ్ళు అదేం అర్థం చేసుకోరు. మనం అధికారంలో ఉంటే మనం కింగ్స్ అని అనుకుంటారు. జనం 5 ఏళ్ళకు ఒకసారి కింగ్స్ అవుతారనే, కింగ్ మేకర్లు అవుతారని ఇలా తెలియడం లేదు. సో మొత్తానికైతే ఎవరైతే అసెంబ్లీ సమావేశాలు చూడాలి, ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే ఉండట్లేదు. ఇంకొండవు మన పూర్వము జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కరొక్కరైనా కూడా వాళ్ళు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విపరీతమైన మెజారిటీ ఉన్న రోజుల్లో 70sలో వాళ్ళు ఒక్కరే వాళ్ళ వాయిస్ వినిపించి అద్భుతంగా మాట్లాడేవాళ్ళు. అసలు ఒకరున్నారా ఇద్దరున్నారా అనేది కాదు. మీకు పార్లమెంట్లో కూడా ఉన్నారు కదా,
బీజేపీ తరఫున ఒకరిద్దరు ఉన్నా కూడా ఎంత అద్భుతంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు. మీకేం 11 మంది ఉన్నారు, 11 మంది మాట్లాడేకి ప్రాబ్లము, మాట్లాడండి. వాకి ఇవ్వకపోతే బయటకు వచ్చి మాట్లాడండి. రైట్. మాకు హోదా ఇవ్వండి అంటే ఏంది ఇచ్చేది? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎట్లా ఇవ్వరో మీకు ప్రతిపక్ష హోదా అట్లా ఇవ్వరు. ఓకే. ఇది ఫిక్స్. దీన్ని ఫిక్స్ అయి ఉంటే మిగతా అంటే ఊరికి లేదు అన్నీ తెలిసి మేము టైం పాస్ చేస్తున్నామంటే అది వాళ్ళ ఇష్టం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.